హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరి శ్రావణ్ వ్లాగ్స్. మాస్టర్ చెఫ్ శ్రావణ్ కుమార్ ఏంటి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇవి చల్ల పునుగులు దోసపిండితో చేస్తున్నామండి. చాలా బాగా వస్తాయి అనుకుంటున్నా. మా ఆయన చేస్తున్నాడు, చూద్దాం. టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా వస్తాయి ఏమనేసి. ఫస్ట్ టైం చేస్తున్నాం మేము కూడా. వీటిల్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు తెలియజేయండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం చేస్తున్నాము. మా హస్బెండ్కి తినాలనిపించిందంట, అందుకు చేస్తున్నాడు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చినాయి. అన్నీ అమీబా షేప్సే, ఒక్కటి రౌండ్ రాలేదు. బిగినర్ మిస్టేక్స్ అండి ఇవంతా. ఫస్ట్ టైం కాబట్టి అది ఎలా కలపాలి, కన్సిస్టెన్సీ అంతా సరిగ్గా తెలియక అలా వచ్చింది. నెక్స్ట్ టైం మా ఆయన ఇంప్రూవ్ చేసుకుంటాడు ఎలా చేసేది. మీరు కామెంట్ చేయండి, మేము ఇంప్రూవ్ చేసుకుంటాము. వీటిని చూసి షేప్స్ చూసి భయపడకండి. లాస్ట్లో చూసి చెప్తా. టేస్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా, చూద్దాం. మా ఆయన ఈ వంటలో సక్సెస్ అవుతాడో ఫెయిల్యూర్ అవుతాడో చూద్దాం. మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ ఇలానే చేసి పెడతారా? మీకు చేసేలాగైతే కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే ఇలాంటి వెరైటీ వంటలు చేసి పెడతాడు నాకు ఎప్పుడో ఒకసారి, మూడ్ బాగున్నప్పుడు, టైం దొరికినప్పుడు. మా ఆయన సీఎం కంటే ఇంకా బిజీ పర్సన్. చూడండి ఫ్రెండ్స్, నాన్న కూతురు ఇద్దరు ఎంత బాగా కూర్చొని తింటున్నారో పునుగులు. టేస్ట్ అయితే మాత్రము బాగున్నాయండి నిజంగా. మీరు కూడా ట్రై చేయొచ్చు. మీకు ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏమేమి ఎలా చేశానో చూపిస్తాను. ఏమేమి వేసాను, ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అంతా చూడండి. వాళ్ళ నాన్నతో కొట్లాడేది అదేదో సామెత ఉంది కదా, పిట్ట కొంచెం కూతగనమని, ఆ టైప్ అన్నమాట నా బిడ్డ. చూసేకేమో చిన్నగా ఉంటుంది, చేసే పనులు పెద్దోళ్ళతో గొడవకి వెళ్తుంది. చూడండి, వాళ్ళ నాన్నకు పెడుతుంది, పెట్టినట్లు పెట్టి మళ్ళీ తీసేస్తుంది. గిన్నెలో పెట్టాలంట. చూడు ఏం చూస్తుంది వాళ్ళ నాన్నకల్లా. అయ్యి చూడండి, ఒకటి సరిపోదంట, మళ్ళీ ఇంకొకటి తీసుకుంది. ఏమో పెద్ద తినేసే దాని మాదిరి. అన్నం తినమంటే మాత్రము ఏడుపు వస్తుంది మా పాపకి. ఇలాంటి స్నాక్స్ తినడానికి మాత్రం బాగా తింటుంది, ఏడ్చకుండా కొట్లాడి మరీ తింటుంది. చూడండి ఎంత క్యూట్గా కొరుక్కుంటూ తింటుంది. చూడు చూడు చూడు, దార్వి చిన్నాడు చూడండి ఎంత ముద్దు తింటుందో. పళ్ళు కూడా రాలేదు ఇంకా. అవ్వ నమిలేస్తుందండి దవడకేసి. చూడండి చూడు ఎంత క్యూట్గా తింటుందో. మళ్ళీ మీకల్లా చూస్తుంది, నన్ను ఎవరన్నా చూస్తున్నారా లేదా అనేసి. మీరు చూస్తుంటే కామెంట్ చేయండి, నేను చూస్తున్నా చిట్టి తల్లి అని. చూడండి చిన్నగా, చూడండి ఎంత బాగా కొద్దిగా తుంచుకొని నోట్లో పెట్టుకుంటుందో. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా అట్లా పిల్లలు తింటూ ఉంటే. వాళ్ళంతకు వాళ్ళు తీసుకొని
ఇష్టంగా కొద్దిగైనా ఇష్టంగా తింటారు బాగా. అలానే అలవాటు చేయాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి. చూడండి, అదొద్దంట, పెద్దది కావాలంట మళ్ళీ. చూడండి ఇలాంటి క్యూట్ క్యూట్ మూమెంట్స్, ఇంకా ఫన్నీ మూమెంట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన దాంట్లో చాలా చాలా వస్తాయి, చాలా బాగుంటాయి. చూడండి, Thank you for watching this video. Please do like, share and subscribe to Girish Ravan Vlogs.